ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఒక సంచలన లేఖ అయితే రాశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై ముఖ్యమంత్రికి ఆమె కంప్లైంట్ చేశారు. దేవాదాయ శాఖ ఆఫీసులో సోమవారం కడియం సమీక్షపై ఒక వివాదం అయితే చెలరేగింది. కడియం శ్రీహరి సమీక్షను కొండా సురేఖ ఖండిస్తూ కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. తనను పక్కన పెట్టి సమీక్షలు నిర్వహించడంపై మంత్రి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ వ్యవహారాల్లో ఎమ్మెల్యే జోక్యం ఏంటి, ఇది సరికాదు అని కూడా ఆ లేఖలో ఆమె అయితే పేర్కొన్నారు. కడియం శ్రీహరి తీరుపై క్రమశిక్షణ కమిటీతో విచారణ జరపాలని కూడా కొండా సురేఖ డిమాండ్ చేశారు. మంత్రుల అధికారాలను గౌరవించేలా కడియంకు మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా సీఎంకు విన్నవించారు. ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సురేఖ 3 పేజీల ఘాటు లేఖ అయితే రాశారు. దీనికి సంబంధించి తన శాఖలో మరొకరు వేలు పెట్టడం ఏంటి, ఇది ప్రధానంగా సురేఖ విమర్శిస్తున్నటువంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, కొండా సురేఖ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, మంత్రివర్గంలో నుంచి కొండా సురేఖను పక్కన పెడతారు అనేటువంటి వార్తలు కావచ్చు, ఇవన్నీ చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కడియం దేవాదాయ శాఖకు సంబంధించి అధికారులతో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశం అనేది ఒకంత సంచలనం రేపుతోంది. ఒకవేళ అధిష్టానం నుంచి ఏమైనా కడియంకు హామీ వచ్చిందా, ఆ శాఖలో తననే మంత్రిగా నియమించబోతున్నారా అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో అయితే నెలకొంది. వివాదాస్పద మంత్రిగా కొండా సురేఖ అయితే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివాదాలు ఆమె చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అధిష్టానం సురేఖ విషయంలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, ఇవన్నీ వెరసి కాంగ్రెస్ పార్టీలో సురేఖకు ఎదురుగాలి వీస్తోంది. యాదాద్రికి సంబంధించి దేవస్థానం విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, మెంబర్స్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, ఆ ప్రభుత్వం ఆ జీవో విడుదల చేసినప్పుడు, ఆ లిస్టు విడుదల చేసినప్పుడు కొండా సురేఖ దేశంలోనే లేరు. ఆమె వచ్చే లోపలే ఇదంతా కూడా చకచకా జరిగిపోయింది. అప్పుడే ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు నాకు తెలియకుండా ఇదంతా జరగడం ఏంటి అనేటువంటి ఒక విషయం. అలాగే ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఆమెకి అధిష్టానం ఇవ్వకనే హింటిస్తోంది, దానిని కొండా సురేఖ అర్థం చేసుకోవాలని కొంతమంది అంటూ ఉంటే, ఎస్, మంత్రుల విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బాహాటంగా బయట చేసినటువంటి కామెంట్, నా శాఖలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, అలానే కొండా సురేఖ విషయంలో కూడా జరుగుతోందా, అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వర్సెస్ జూనియరా, లేకపోతే వలస వచ్చినటువంటి కాంగ్రెస్ అంటే వలస వచ్చినటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి వేస్తున్నటువంటి పెద్దపీట, లేదు కొండా సురేఖకు చెక్ పెట్టడానికి అధిష్టానం కావచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందా. వరంగల్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. వరంగల్ జిల్లా నేతలందరూ కూడా కొండా సురేఖ, కొండా మురళికి వ్యతిరేకంగా అధిష్టానానికి చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం కావచ్చు, అధిష్టానం వద్ద మీటింగ్స్ పెట్టడం, ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా కొండా సురేఖ మంత్రి పదవిని ఆమె కాపాడుకుంటూనే ఉన్నారు. కానీ మంత్రివర్గ ప్రక్షాళన అనాలా, లేకపోతే మంత్రివర్గ విస్తరణ రాబోయే రోజుల్లో జరగబోతోంది. కొండా సురేఖకి అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం చెక్ పెట్టేటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ బాధ్యతల్ని ప్రస్తుతానికి కడియం శ్రీహరి నిర్వహిస్తున్నారు. ఇది మరొక చర్చ. సో మంత్రిగా ఉన్న తర్వాత తన శాఖకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఏంటి, తనకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన ఎలా సమీక్షా సమావేశం నిర్వహిస్తారు, ఇది అవమానించడం కాదా, ఒక్క మాట ముందుగా చెప్పి ఉంటే బాగుండేది అనేటువంటి పరిస్థితి. అధిష్టానం మనసులో ఏదున్నా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ముందు సమాచారం ఇచ్చిన తర్వాత ఏం చేసినా పర్వాలేదు. ఇది పార్టీలో అలాగే ప్రజల్లో, ముఖ్యంగా రాబోయే రోజుల్లో జిల్లాలో రాజకీయాలపై చాలా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. పార్టీలో మమ్మల్ని లెక్క చేయడం లేదా, మేమంటే లెక్క లేదా, ఇది కొండా సురేఖ, కొండా మురళి ప్రశ్నిస్తున్నటువంటి మాట. వారికి అధికారాలను తొలగించి అది వేరే వారికి కట్టబెట్టినా పర్వాలేదు, కానీ అధికారం పేరుకి మంత్రి కొండా సురేఖది, కానీ అక్కడ శాఖలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సమీక్షా సమావేశాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు, వెలువడేటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. నా శాఖకు సంబంధించి ఏదైనా జీవో విడుదలైనా, లేకపోతే ఒక లిస్టు విడుదలైనా, నా శాఖకు సంబంధించి ఏం జరిగినా నాకు తెలియాలి, కానీ ఏవి కూడా నా దాకా రావట్లేదు. నేను పేరుకే మంత్రిని తప్ప మిగతా అంతా వేరెవరో నిర్ణయిస్తున్నారనేటువంటి మాట. రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కుమార్తె బాహాటంగా విమర్శలు చేసినటువంటి దాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. కొండా సురేఖకి చెక్ పెట్టేలా
ప్రస్తుత పరిణామాలు ఉన్నాయనేటువంటి మాట. ఈ నేపథ్యంలోనే 3 పేజీల ఘాటు లేఖ సీఎం రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాశారు. సో అధిష్టానం దీనికి సంబంధించి స్పందిస్తుందా, రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తుంది, నేరుగా అధిష్టానంతోనే సంప్రదింపులు జరిపి నేను నిర్ణయం తీసుకోగలిగినటువంటి కెపాసిటీ ఉన్నా నేను రాష్ట్ర నాయకత్వానికి విలువిస్తాను, మర్యాదిస్తాను అనేటువంటి మాట కూడా చెప్తోంది. క్రమశిక్షణ కమిటీకి ఈ విషయాన్ని పంపాలి, క్రమశిక్షణ కమిటీ కడియం శ్రీహరి మీద చర్యలు తీసుకోవాలి. ఇది ప్రధానంగా కొండా సురేఖ చేస్తున్నటువంటి డిమాండ్. మరి వరంగల్ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? మంత్రివర్గ ప్రక్షాళనలో కొండా సురేఖ మంత్రి పదవిని ఆ శాఖని వేరే వారికి కేటాయిస్తారు, తనకి మంత్రి పదవి ఉండదు అని జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఎస్, ఉన్నారు మహిళా మంత్రి కాబట్టి వారిని అలాగే ఉంచుతారు, ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ తీసేసే పరిస్థితి ఉండదు, కానీ ఈ విధంగా పొమ్మన లేక పొగబెడతారు. ఇది రకరకాలుగా జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి కొండా సురేఖ విషయంలో అసలు ఏం జరగబోతుంది అనేది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ స్పందిస్తుందా, లేకపోతే దీనికి వివరణ కావాలి అని అడిగారు. క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. దానికి స్పందన వస్తుందా లేదా అనేది చూడాలి.